చాలామంది పాస్టర్లు దేవుడు నన్ను పిలిచాడు, పిలుపొందుకుని దీంట్లోకి వచ్చానంటారు కదా! మిమ్మల్ని కూడా ఏమైనా పిలిచాడా ఆయన? ఎవరు? యేసు. లేదు. హ్మ్. నేను ఇంటర్మీడియేట్ వచ్చినప్పటికి కొన్ని శాఖలను చూశాను క్రైస్తవ్యంలో. హ్మ్. ఒక చోట రోమన్ ఉంది, దాని పక్కనే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉంది, దాని పక్కనే రోమన్ క్యాథలిక్ ఉంది, దాని పక్కనే పెంతెకోస్టల్ ఉంది. హ్మ్. ఇలా చాలా ఉన్నాయి. వాటి కథ ఏంటో చూద్దామని వచ్చాను. మీరు ఏ శాఖ? నేను ఎప్పుడు న్యూయే. అంటే మీరు ప్రత్యేకంగా ఒక ప్రత్యేకంగా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ద్వారా నేను ట్రైనింగ్ అయ్యాను. ట్రైనింగ్ తీసుకున్నారు. ట్రైనింగ్ తీసుకున్నాను. ఎంతకాలం తీసుకున్నారు ట్రైనింగ్? సుమారుగా 4.5 సంవత్సరాలు తీసుకున్నాను. ఓహ్! గట్టిగానే తీసుకున్నారు అయితే. చాలా గట్టిగా తీసుకున్నాను. సర్టిఫికెట్ ఇచ్చారా మీకు? ఇచ్చారు. హుహు. ఏ సంవత్సరం మీరు పాస్టర్ అయ్యారు? పాస్టర్ అనేటువంటి పదం నాకు ఆపాదించకండి. పాస్టర్ అనేది ర్యాండమ్గా వాడేస్తున్నాం మనం. హ్మ్. కానీ సేవకుల్ని ప్రీచర్ అంటారు. ప్రీచర్ చర్చిలో వాక్యం చెప్పే వ్యక్తిని బోధకుడు. ప్రీచర్. హ్మ్. బోధకుడు కూడా వేరండి. టీచర్ అది. హ్మ్. ప్రీచర్ సువార్థికుడు. ఓకే. పాస్టర్ అనేది ఆ సంఘంలో బోర్డు మెంబర్స్ ఉంటారు చూసారా? ఎవాంజలిస్ట్ అంటే ఏంటి? ఎవాంజలిస్ట్ అంటే అతను ప్రాంతీయ ప్రాంతాలుగా వెళ్ళి బోధ చేసే వ్యక్తిని ఒక ఎవాంజలిస్ట్ సంఘం అంటూ లేకుండగా తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉండేటువంటి వ్యక్తిని హ్మ్. ఒక ప్రాంతానికి వెళ్ళడం, సువార్త చేయటం, హ్మ్. అక్కడ కుదిరితే సంఘాన్ని స్థాపించటం, స్థాపించి ఎవరికైనా ఇచ్చేస్తారా? ఎవరికైనా సువార్థికుడికి నాలాంటి సువార్థికుడిని ఒకరిని తయారు చేయడం, అతనికి ఇచ్చేయడం. అతను పౌలు గారు చేసినటువంటి పని అదే. హ్మ్. బైబిల్లో పౌలు చేసినటువంటి విధానం అంతా కూడా ఎవాంజలిజం అది. ఓకే. ఆయన ఒక సంఘంలో ఉండి పాస్టర్గా ఉండి ఉన్న జనంతో ఏదో వాక్యం చెప్పుకుంటూ ఆ పోషణ చెందే వ్యక్తి కాదు ఆయన. హ్మ్. ఆయన ప్రయాణం చేయటమే జీవితకాలం చేసేటది అంటే ఆ బిబ్లికల్గా. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఈ ప్రచారకులు ఉంటారు, సువార్థికులు? నా లెక్క ప్రకారం అయితే అంటే సేవకులు అంటున్నారా మీరు? అదే పాస్టర్లు అనుకోండి, పాస్టర్లు అనుకోండి. వారు 1,00,000, మీ ప్రకారం అయితే 2,00,000. 2 రాష్ట్రాల్లో కలిపి. 2 రాష్ట్రాలు అండి. ఒకప్పుడు ఒక రాష్ట్రమే కదా మంది. 10 ఏళ్ల క్రితం ఒక రాష్ట్రమే కదండి. అవును. ఒక రాష్ట్రంగా తీసుకున్నా, ఇప్పుడు 2 రాష్ట్రాలుగా తీసుకున్నా 1,00,000 మంది ఉంటారు. 1,00,000 మందేనా? 1,00,000 మంది. అందులో కార్పొరేట్ వాళ్ళు 100 మందికి పైగా కూడా ఉండరు. కార్పొరేట్ పాస్టర్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే సుమారుగా 26,000 గ్రామాలు ఏమో ఉన్నాయి అంటున్నారు. ఉన్నాయి. అలాగే ఇంచుమించుగా తెలంగాణలో కూడా గ్రామాలు ఉన్నాయి. అవును, మొత్తం ఒక 50,000 గ్రామాలు అనుకుందాం రఫ్గా. వేసుకోండి. గ్రామానికి 2 పాస్టర్లు లేరా? ఆ లెక్క ప్రకారం అయితే ఇప్పుడు వీధికి 4 ఉన్నాయి. అదే కదా. వీధికి 4 చొప్పున ఉన్నాయి. కొన్ని ప్రాంతాలకి లేనే లేవు సంఘాలు. ఇప్పుడు 50,000 గ్రామానికి సరాసరి 2 వేసుకున్నా 1,00,000 ఆ లెక్క ప్రకారం వేసుకున్నా 2 లక్షలు అనుకోండి. పోనీ పట్టణాలు, సిటీలు ఇవన్నీ కౌంట్ చేయాలి కదా. వేసుకుని పోనీ అలా 2 లక్షలు వేసుకుని 4 లక్షలు వేసుకుని నెంబర్కి ఏముందిలేండి. అవసరమైతే మీరు నేను కలిసి ఫీల్డ్ వర్క్ చేద్దాం. అట్లా ఎంతమంది ఉన్నారండి? కురుక్షేత్ర సంగ్రామంలో ఇటుపక్క ఎన్ని అక్షోహిణులు ఉన్నారు, ఇటుపక్క ఎన్ని అక్షోహిణులు ఉన్నారు లెక్కేస్తే కౌరవులేమో 11 అక్షోహిణులు, పాండవులేమో 7 అక్షోహిణులు. ఆ విధంగా మరి పాస్టర్ల సంఖ్య లక్షల్లో ఉంది. మాలాంటి వాళ్ళు వేళ మీద లెక్క పెట్టేవాళ్ళు ఉన్నారు. అవునండి. పెంచే పనిలో ఉన్నారు కదా మీరు. మేము పాండవులం ఇక్కడ. మీరు పెంచే పనిలో ఉన్నారు కదా సార్. కౌరవుల లిస్ట్ని మీరు బీట్ చేసే పరిస్థితికి వచ్చేస్తున్నారు మీరు. లేదండి, అన్ని లక్షల మంది ఎక్కడి నుంచి వస్తారు? రారంటారా? ఇప్పుడు ఫాలోవర్స్ అంటే మీరు ఒక చాలా దమ్మున్న మాట ఒక మీటింగ్లో చెప్పారు మీరు. దమ్మున్న మాట. నేను ప్రాణంతో ఉండగా దమ్మున్న మాట అన్నమాట అది. అది తీసేస్తున్నారు కదా. ఒక చర్చ్ కూడా ఉండిపోద్దేమని చెప్పి విక్రమార్కుడు సినిమా డైలాగ్ని భయపడుతున్నాను అనేటువంటి కాలంలో అది చాలా ఫేమస్ అయింది. నా సినిమా విక్రమార్కుడు సినిమాలో ఆ డైలాగ్ ఫేమస్ అయిందో లేదు నాకు తెలియదు, కానీ మీ డైలాగ్ మాత్రం ఫేమస్ అయింది. ప్రతి క్రైస్తవుడికి గుచ్చుకుంది. నిజంగా అంటే నా విజన్ అది. ఇప్పుడు ఆ విజన్ మీకు ఎలా వచ్చింది? ఆ ధైర్యం ఎలా వచ్చిందని? అంటే మార్చేయగలను అనేటువంటి ధైర్యం మీరు అంతమంది సమక్షంలో చెప్పారు కదా. ఆ ధైర్యం ఎలాగొచ్చిందంటే, ఇప్పుడు నేనేమంటున్నాను, కురుక్షేత్రం ఇప్పుడు కౌరవులు లాంటి సైన్యాన్ని మీరు తయారు చేసేంత పరిధిలో మీరు లేకపోతే ఆ మాట అనడానికి మీకు ధైర్యం ఎలాగొచ్చింది అనేది నా ప్రశ్న. మరి ఆ మాట అన్నారంటే మీకు సైన్యం వెనకాల ఉండాలి కదండి. ఇప్పుడు మనం ధర్మం పక్కన ఉన్నామండి. నేను సత్యాన్ని పట్టుకున్నాను కాబట్టి నా సంకల్పానికి ఒక శక్తి వస్తుంది. ఓకే, భగవంతుడి దగ్గర నుండి, ప్రకృతి నుండి ఒక రకమైన శక్తి అందుతుంది. దైవ మోటివేషన్, అలాగే ప్రజల మోటివేషన్ ద్వారా కాబట్టి నేను అచీవ్ చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది నాకు. ఓకే, ప్రయత్నం చేస్తే తప్పులేదు కదండి. కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? మీరు స్టార్టింగ్లో చెప్పారు ప్రజల్ని కొంతమందిని సన్మార్గంలోకి నడిపించాలి, క్రీస్తు మతాన్ని మేము వినియోగిస్తున్నాం అన్నట్టుగా చెప్పారు. అవును, ఇది మీ అభిప్రాయం. నా అభిప్రాయం. కానీ
అభిప్రాయం మాత్రమే కాదు, దానికి నేను కట్టుబడి ఉంటాను, ఉమ్, దానిలో నడిపించడానికి నేను సిద్ధపడతాను. ఒకవేళ నేను వెళ్ళే మార్గంలో కానీ, నేను బోధించే బోధలో కానీ ఏదైనా తప్పిదాలు ఉన్నాయనుకోండి, ఉమ్, ఆ తప్పిదాలు అంటే నాకు తెలిసి కానీ తెలియక కానీ, ఉమ్, అంటే నా పూర్తి జ్ఞానంతో కానీ, లేదంటే ఆ ప్రసంగంలో అన్వాంటెడ్గా లేదంటే ర్యాండమ్గా వాడినటువంటి పదాల ద్వారా కానీ ఇది తప్పు అని మీరు కనుక చెప్పారనుకోండి, నేను కొంచెం టైం తీసుకుని తప్పు అయితే వెంటనే దాన్ని ఒప్పుకుని రైట్ అయినదని ఖచ్చితంగా నేను వెంటనే దాన్ని వెంబడించడానికి నేను ఎప్పుడు సిద్ధం. సత్య స్వీకరణ మనస్సు ఉందని చెప్తున్నారు. అవునండి. మంచిదండి, చాలా సంతోషం. అయితే నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే క్రీస్తు మతం ద్వారా లేదా మీ అభిప్రాయంలో క్రీస్తు మార్గం ద్వారా ప్రజల్ని సన్మార్గంలోకి నడిపిస్తున్నాం అంటున్నారో, అవునండి. కానీ నా అభిప్రాయంలో మానవ జాతి మనుగడకే యేసు మతం అనేది ఒక ముప్పుగా పరిణమించింది. ముఖ్యంగా భారతదేశం అనేది యేసు మతం వల్ల పీడించబడుతుంది అనేది నా అభిప్రాయం. ఓకే, రైట్ అండి. నా భారతదేశం యొక్క వైభవానికి, ఈ దేశానికి అనాదిగా ఉన్నటువంటి పునాదులుగా ఉన్నటువంటి ధర్మాన్ని, సంస్కృతిని కబళించే ప్రయత్నం మీ యేసు మతం పేరుతో తయారు ఒక మాఫియా చేస్తున్నారు అనేటువంటిది మీ కాబట్టి అభిప్రాయం. ఆ జాడ్యం నుండి, అంటే నా భారతదేశానికి ఒక చీడలాగా జాడ్యంలాగా పరిణమించినటువంటి ఈ మాఫియా నుండి నా దేశాన్ని రక్షించుకోవాలి అనేది నాలాంటి వాళ్ళందరూ ఆశయం. రైట్ అండి, మంచి ఆలోచన, మీ అభిప్రాయం అది. అయితే అందులో మంచి ఉన్నటప్పుడు, అందులో మంచి ఉందనుకుందాం, ఎందులో మీరు ఏదైతే మతం చెప్పారో యేసు మతం, హిందుత్వంలో యేసు మతంలో ఓకే, మంచి ఉందనుకోండి, స్వీకరించడానికి ఇబ్బంది ఏం లేదు కదా, 100% తప్పలేదు కదా. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ యేసు మతం సంబంధించినటువంటి గ్రంథం అనగా పరిశుద్ధ గ్రంథం బైబిల్ని తప్పు పడుతున్నారా పూర్తిగా? లేదు అని అంటే అందులో మంచి ఉంది, దాన్ని వెంబడించడానికి మనిషికి ఉపయోగమైనటువంటి విషయాలు ఉన్నాయి, వాటిని మరుగు చేసి ఏవైతే ప్రజలను మభ్యపెట్టి వారి ద్వారా వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారో వారిని ఖండిస్తున్నారా? లేదు అని అంటే కొంతమంది కార్పొరేట్ వ్యవస్థ పెట్టి అదే పనిగా మీరు ఒక మాట చెప్పారు, దోచుకుంటున్నారు అనేటువంటి మాట, దాన్ని మీరు ఖండిస్తున్నారా? దేన్ని ఖండిస్తున్నారు? మొత్తం అన్నిటినీ. ఇప్పుడు మీరు చెప్పిన పరిశుద్ధ గ్రంథం అనేది దానివల్ల జరిగే మంచి కంటే చెడే ఎక్కువ ఉంది. అది దేని వల్ల జరుగుతుందండి? గ్రంథం తప్ప, లేదంటే గ్రంథాన్ని పట్టుకున్న వారిది తప్ప? గ్రంథం తప్పు కూడా ఉందండి. గ్రంథం మూలం లేకుండా మనుషులు తయారవరు. కేవలం మనుషుల్లోనే సమస్య అనుకుంటే ఒక వ్యక్తికో ఒక జనరేషన్కి ఆగిపోద్ది. మీరు 2000 సంవత్సరాల నుండి రోమ్ సంస్కృతి నుండి మొదలు పెట్టండి, యూరోప్ దగ్గర నుండి అమెరికా, ఆస్ట్రేలియా, భారతదేశం ఎక్కడ తీసుకున్నా సరే యేసు మతం వల్ల అక్కడ స్థానికంగా ఉన్న మతాలు, ఆ ప్రజలు సమస్యలు ఎదుర్కొన్నారు, మత కలహాలు జరిగాయి, కొట్టుకు చచ్చారు. ఓకే, ఇది గ్రంథంలో మూలంలో లేకుండా కేవలం మనుషుల్లో అయితే ఇన్ని వేల సంవత్సరాలు ఇది క్యారీ అవ్వదు. ఇంకొక 1000 సంవత్సరాలు తీసుకోండి, ఇంకొక 1000 సంవత్సరాల తర్వాత కూడా మత కలహాలు జరుగుతూనే ఉంటాయి బైబిల్ సమాజంలో ఉన్నంతకాలం. ఎందుకంటే ఆ పరిశుద్ధ గ్రంథం, మీ బైబిల్లో అందులో తయారు చేసిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయి, ఆ పునాదుల్లోనే పరమత ద్వేషం అనేది ఉంది.